నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జూన్ 2వ తారీఖు గురువు మార్పు అనేది జరగబోతోంది. ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. రకరకాల చేంజెస్ అనేవి ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం మనం. అటు భౌగోళికంగా జరిగేటటువంటి మార్పుల్ని చూస్తున్నాము. ఈ యుద్ధపూరితమైనటువంటి వాతావరణం, ఈ ఆయిల్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది చూస్తున్నాము. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి సామాన్యుల కోసం అయితే సొంతింటి కళ అంటే ఇంటికి కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. సొంతిల్లు కట్టుకునే యోగ్యం రావాలంటే గురుబలం ఉండాలి అని అంటుంటారు. మరి ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి, ఏ రాశుల వారికి సొంతింటి కళ నెరవేరుతుంది ఈ సంవత్సరం అంటే ఏం చెప్తారండి? తప్పకుండా అమ్మ, మీరు అన్నటువంటిది గురు బలము అనేటువంటిది ఏమిటంటే గృహప్రవేశం చేసేటువంటి సందర్భాలలో గురుబలం ఉందా లేదా అని చూసుకుంటూ వెళ్తాం. కానీ మన వ్యక్తిగత జాతకరీత్యా 4వ భావానికి సంబంధించినటువంటి అధిపతి కానీ దాని దశ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే, లేదా చంద్రుని యొక్క దశ వచ్చినప్పుడు మాత్రమే, మనం శుక్రుని యొక్క దశ వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా కూడా గృహము కొనడము కానీ లేదా గృహోపకరమైనటువంటి వస్తువులు కానీ లగ్జరీ లైఫ్ అనేటువంటిది మనకు ఉంటుంది. సో శుక్రుడు చంద్రుడు ఖచ్చితంగా అదేదైనా మంచి స్థానంలో ఉంటే, నీచలో ఉంటే ఇబ్బందులు ఏర్పడతాయి. సో మీరు అడుగుతున్నటువంటిది గోచారం ఫలితాలలో భాగంగా గురువు యొక్క మార్పు అనేటువంటిది దాన్ని బట్టి మనకు సుమారుగా కూడా చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎట్టికోశాన కూడా గృహము కానీ ల్యాండ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. బట్ చేయకుండా ఉన్నది బెటర్. ఖచ్చితంగా కూడా వీరు ఈ గురువు యొక్క మార్పు మొత్తం వద్దిగా సో నవంబర్ డిసెంబర్ ఆఫ్టర్ ఇక్కడ గురువు అతిచారము అని మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. అయితే వాస్తవానికి కూడా గురువు సవ్యంగా వెళ్తున్నాడు. నవంబర్లో అతిచారం వస్తున్నాడు. నవంబర్లో అతిచారం, ఇది అతిచారము అని కూడా మనం అనకూడదు వాస్తవానికి కూడా. ఇప్పుడు కంటిన్యూగా తను వస్తున్నాడు, కంటిన్యూగా. ఇప్పుడు మిథునం నుండి మళ్ళీ కూడా మనకు కర్కాటకంలోకి వస్తున్నాడు. ఒకవేళ మిథునంలోనే సంవత్సరం మొత్తం ఉండటం లేదు. మిథునం నుండి ప్రతి సంవత్సరం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిని చుట్టుకుంటూ రాబోతున్నాడు. కానీ ఈ సంవత్సరం ఏమిటి అంటే నవంబర్లో సింహరాశికి వచ్చి వెనక్కి వెళ్తున్నాడు. సింహరాశికి రావడం నవంబర్లో అతిచారం. ఇప్పుడు ఇది జనరల్గానే వస్తున్నాడు ఆయన. సో కనుక ఎవరు ఎలాంటి కంగారు పడాల్సినటువంటి పని లేదు. కనుక గురువు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అంటే ముందు బంగారం రేటు తక్కువ అవుతుంది. ఫస్ట్ నేను చెప్పే విషయం మంచి మాట ఇక్కడ గృహం ఓకే, కానీ బంగారం రేటు ఖచ్చితంగా తక్కువ అవబోతున్నది. ఇది మంచి మాట చెడ్డ మాట అంటే తెలియదు. ఎక్కువ పెట్టి కొనేసిన వాళ్ళకి చెడ్డ మాట, కొనాలి అనుకునే వాళ్ళకి మంచి మాట. మనము గతంలో కూడా బంగారం కొనొద్దని చెప్పినాం. వాస్తవానికి మోదీ గారు కూడా బంగారం కొనక మనం చెప్పిన తర్వాతనే అవసరం లేదు. ఇప్పుడు మనం బంగారం కొనాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు కొనొచ్చు అయితే మీ నవంబర్ ఆఫ్టర్ నవంబర్ అక్టోబర్ వరకు సీను సితార అయిపోతుంది. ఖచ్చితంగా కూడా ఇంకా ఈ లోపు తగ్గుతుంది. సో బంగారం మీద కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు ప్రిడిక్ట్ చేస్తారా డైలీ పెరుగుతుందా, డైలీ పెరగదా అంటే అమ్మ ఖచ్చితంగా 2026 అక్టోబర్ దాకా బంగారం వచ్చడం మర్చిపోండి. ఒకటే విషయం, మీరు బంగారం మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంటే చేయకండి. మొన్న ఇంకొక ఆయనే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిండట. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన తెల్లారే రేటు తక్కువైందట. ఒక 1 వీక్ తెల్లారు అంతే. సో అవసరం లేదు, చాలా ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. సరే ఓకే, ఏదేమైనా కూడా ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మిథున రాశి వారికి గృహయోగం అనేటువంటిది ఉన్నది. ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి గృహయోగము, అదేవిధంగా కర్కాటక రాశి వారికి మిథునము కర్కాటకం. అసలు యాక్చువల్లీ కర్కాటక రాశి వారికి ఎక్కువ బలం ఉంది. కర్కాటక రాశి వారికి ఎక్కువగా బలం ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఆల్రెడీ ఇల్లు నడుస్తూ ఉండొచ్చును, దానికి సంబంధించిన ప్రాసెస్ నాకు తెలిసి. సో అటు పిమ్మట సింహరాశి వారు వద్దు అని చెప్తా సింహరాశి వారికి. సో నెక్స్ట్ కన్యారాశి, ఖచ్చితంగా గృహయోగం కన్యారాశి వారికి ఉన్నది. అటు పిమ్మట తులారాశి వారికి గన్ షాట్ ఉన్నది. తులారాశి వారికి ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా మకర రాశి వారికి ఖచ్చితంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా కావచ్చును, కబోర్డ్స్ రిలేటెడ్ వర్క్ కూడా నడుస్తూ ఉండొచ్చును మకర రాశి వారికి. ఇక అటు పిమ్మట కుంభరాశి వారికి 50 to 75% బలం ఉంది. సో మీనరాశి వారికి బలం ఉంది, కానీ పూర్తిగా కూడా వారు చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. వారికి ఏర్పడినటువంటి
గ్రహస్థితి 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా అసలు వారు అప్పుల ఊబిలో కానీ ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడాలు కానివ్వండి ఎన్నెన్నో జరిగిపోయినాయి వారి జీవితంలో. సో ఇప్పుడు ఏంది అంటే అబ్బా డబ్బులు ఉంటాయిపో ఈ ఇల్లు కొనుక్కుంటున్నాను, బాగా డబ్బులు ఉంటాయిపో ఈ ల్యాండ్ తీసుకొని నేను నా ఇల్లును కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను, ఇలాంటి ఆలోచనలలో ఉండేటువంటి పరిస్థితి కలదు. కనుక ఓవరాల్గా ఖచ్చితంగా కూడా మిథున రాశి వారు ఐ థింక్ 50 to 75% గృహప్రవేశం చేసేటువంటి యోగం ఉన్నది. రెండవది కర్కాటక రాశి వారికి గృహానికి సంబంధించినటువంటి వర్క్స్ నడుస్తూ ఉండాలి లేదా వీరికి కూడా ఉన్నది. సింహరాశి వారైతే వద్దు, ఒకవేళ డబ్బులు ఉన్నాయి లేదు తీసుకుందాం అనుకుంటే లైక్ చెప్పలేము రేపటి కాలంలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది. బట్ సింహరాశి వారు నవంబర్ తర్వాత మీరు మొదలుపెట్టచ్చు. నవంబర్ డిసెంబర్ తర్వాత అక్టోబర్ దసరా ఆఫ్టర్ దసరా తర్వాత మీరు ప్లానింగ్ చేసుకోండి. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా జాతకరీత్యా నేను ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నా, ఒక గృహము మనము ఉంటున్నాము అన్న గృహంలో మనం సంతోషంగా ఉంటున్నామన్న జాతకంలో చంద్రుడు శుక్రుని యొక్క బలం మెయిన్గా బాగుండాలి. చంద్రుడు శుక్రుని బలం బాగుంటే మాత్రము వారికి బాగుంటుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి దానిలో ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. గృహము అన్నారు ఇక్కడ, అయితే గవర్నమెంట్ గృహాలు కూడా యోగమే. అవును, అవి రావటం కూడా. అయితే ఇక్కడ మన గవర్నమెంట్ నుంచి కావచ్చును లేదా ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక జాబ్ వచ్చింది, ఐఏఎస్ ఐపీఎస్ ఏదో జాబ్. సో ఏముంటుంది, క్వార్టర్స్ వస్తాయి. సో అట్లా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మేబీ ఎవరెవరి జాతకరీత్యా సూర్యుడు కనుక మంచి పొజిషన్గా ఉంటే నెంబర్ 4లో కానీ నెంబర్ 6లో కానీ నెంబర్ 2లో కానీ స్థానాలలో ఉంటే వారికి తప్పకుండా గవర్నమెంట్ రిలేటెడ్ ఆ క్వార్టర్స్లో వారు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. క్వార్టర్స్లో రైట్, అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి, నమస్కారం. మహాదేవ.